వేములవలస గ్రామంలో మాజీ సర్పంచ్ కోరాడ అప్పలస్వామి నాయుడు అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథి మధ్య శ్రీనివాసరావును మహిళలు మంగళహారులతో స్వాగతించారు. జగన్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో మహిళలకు, రైతులకు జరిగిన లాభాలను వివరించి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు చేశారు. వికలాంగుడికి స్వంత నిధులతో ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ అందజేసి గడప గడపకు వెళ్లి ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేశారు. ఈ బస్సు ఇక్కడ దిగిపోవాలట, మళ్ళీ ఎక్కడ ఇంకో పల్లెవోలికి బస్సు ఎక్కాలి. అది ఎక్కితే అక్కడికి వెళ్ళిపోతే మన పెందుతు బోర్డర్ దించేస్తాడు. మళ్ళీ అక్కడ బస్సు ఎక్కాలి పల్లెవేలు అంటే తిరిగి వారం రోజులు అవుతా తిరుపతి చేరాలంటే ఈ లగేజ్ పట్టుకొని. ఇది ఆయన పెట్టిన పథకం. అందులో 9 రకాల బస్సులు ఉన్నాయి, ఇంకా 5 కాక. చూడండి విచిత్రం, మొత్తం ఈ రాష్ట్రంలో 14 రకాలైన బస్సులు తిరుగుతా ఉన్నాయి ఏది ఆర్టీసీకి సంబంధించి. అందులో 5 రకాల బస్సులు ఎక్కడంటే పల్లె వెలుగు ఈ మండలంలో ఎక్కడైతే కూరగాయలు తెచ్చుకోవడానికో లేదా ఎక్కడైతే కూరగాయలు పండించే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అన్ని ఉదయాన్ని మొదలవుతాయి. లేదా స్కూల్ పిల్లలు తిరిగే బస్సులు ఇవన్నీ కూడా ఇందాక చదివిన 5. ఇంకో 9 బస్సులు ఉన్నాయి. నాన్ స్టాప్ సర్వీస్ ఉంది, అంత ఇంటర్ స్టేట్ సర్వీస్ అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లే సర్వీసులు ఉన్నాయి. కాంట్రాక్ట్ సర్వీస్ ఉంది. ఇందులో కాంట్రాక్ట్ బస్సు అంటే ఏంటంటే అడిగాను ఏమయ్యా కాంట్రాక్ట్ బస్సులు ఏమంటే, మరి కాంట్రాక్ట్ బస్సులు కూడా తిరుగుతాయి కదా లోకల్ అంటే, బాబు ఆ కాంట్రాక్ట్ బస్సులు మాయి కావు, ఆ బస్సులు మాకు అద్దెకి పెడతారు కాబట్టి అందులో డ్రైవరు కాంట్రాక్ట్ డ్రైవర్ ఉంటాడు, ఒక కండక్టర్ మావాడు ఉంటాడు, ఆ నెలవారీ కలెక్షన్ ప్రకారం వాడి డబ్బు ఇవ్వాలా, మరి అందులో ఫ్రీ లేదండి అన్నాడు. మరి అందులో కాంట్రాక్ట్ బస్సు కానీ వస్తే మాత్రం ఆవిడ దిగిపోతాడు. ఒక లేకపోతే మమ్మ ఈ బస్సు ఎక్కించమ్మ, ఈ బస్సు అయితే మాట ఎక్కడ కొట్టాలని చెప్తాడు కాంట్రాక్ట్.